హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. విశాఖపట్నం నుంచి గాంధీధామ్ అయితే వెళ్ళబోతున్నాను వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:59 అయితే అయ్యింది. నా ట్రైన్ బయలుదేరేది 5:35 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట జనరల్ బుకింగ్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటది. రిజర్వేషన్ కౌంటర్ అయితే ఈ బిల్డింగ్ లో ఉండదు. కానీ మనం అయితే లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ లో పెట్టారో చూద్దాం. డిస్ప్లే బోర్డ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ హెలికాప్టర్ ఫ్యాన్ ఉంది. అండ్ మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 20803 విశాఖపట్నం గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అదండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్చర్. నేను ఈ రోజు రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ ఏసీలో. విశాఖపట్నం నుంచి గాంధీధామ్ దాకా నాకు 3080 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అరే ఇప్పుడే షంటింగ్ లోకోమోటివ్ అయితే తీసుకొస్తుంది విశాఖపట్నం గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని. ఓహో, ఇంకొక అరగంట ఉంది. అరగంటలో అయితే మనం బయలుదేరిపోతాం. బాగానే రష్ గా ఉంది ట్రైన్. క్రౌడ్ బాగా ఫుల్ అవుతుంది ట్రైన్ కి. నా కోచ్ నెంబర్ 82. మన ట్రైన్ కి జనరల్ కోచెస్, స్లీపర్ క్లాస్ కోచ్లు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లు కూడా ఉంటాయి. ఎకానమీ కోచ్ కూడా రీసెంట్ గా అప్గ్రేడ్ చేశారని విన్నాను. ఉందో లేదో చెక్ చేయాలి. అదండి మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ కోచ్ వచ్చి M1 అంటే తెలుసు కదా, ఎకానమీ కోచ్. ఎకానమీ కోచ్ అయితే ఉంది ఈ ట్రైన్ కి. ఒకటే ఉంటుంది ఎకానమీ కోచ్. ఇవన్నీ కూడా థర్డ్ ఏసీ కోచ్లు. ముందైతే ఉంటుంది మన సెకండ్ ఏసీ. డోర్లు అయితే ఓపెన్ చేయలేదు అనుకోండి మన ట్రైన్ వి. ఇప్పుడే కదా వచ్చింది, మెల్లగా ఓపెన్ చేసుకుంటూ వస్తారు. బెడ్ రోల్స్ అవి కూడా ఇక్కడే ఎక్కిస్తున్నారు. డోర్లు ఓపెన్ చేస్తారు. పదండి ఇంకా లేట్ చేయకూడదు మనం. A2 నా కోచ్ ఇదే. సర్లే ఇక్కడ దాకా వచ్చాం కదా, మనం అయితే ఒకసారి వెళ్ళి లోకోమోటివ్ని చూపిద్దాం. చాలా రోజులైంది లోకోమోటివ్ని చూపించి. విశాఖపట్నం గాంధీధామ్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కప్లింగ్ అయితే జరుగుతుంది. సో 20803 విశాఖపట్నం గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, 20804 గాంధీధామ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనల్ని విశాఖపట్నం నుంచి గాంధీధామ్ దాకా పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇదే. యాక్చువల్ గా ఈ ట్రైన్ రాజమండ్రి మెయిన్ వెళ్తుంది. కాకపోతే ఏం జరిగిందో తెలుసా, నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ట్రైన్ ఈస్ డైవర్టెడ్ వయా రాయ్పూర్ అని చూపించింది. ఓకే, అప్పుడు బుక్ చేసుకున్నాను. అందుకే విశాఖపట్నం అయితే వచ్చి బోర్డ్ చేస్తున్నాను ట్రైన్ ని. చూడాలి అసలు ఏ టైప్ వెళ్తుంది ఏంటి అని. పర్లేదు, ఇంకా 20 నిమిషాలు ఉందిలే మన ట్రైన్ బయలుదేరడానికి. కోచ్ లోపలికి అయితే వచ్చాను. ఇంకా బెడ్ రోల్స్ అవి పెట్టలేదు. నా సీట్ దగ్గరికి అయితే వెళ్తాను. నా సీట్ నెంబర్ 21 లోయర్ బర్త్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ తో పాటు IRCTC ట్రైన్ బుకింగ్స్ అలాగే వీసా సర్వీసెస్ కూడా వీగో యాప్ లో చేసుకోవచ్చు. అంతేకాదండి, కొత్తగా వీగోలో మనం బస్సులు కూడా బుక్ చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎస్, నేను అనుకున్నది నిజమే. మన ట్రైన్ అయితే డైవర్ట్ అయింది గోపాలపట్నం అండ్ వరదా జంక్షన్ మధ్యలో. మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్ లో బయలుదేరి వయా తెలంగాణ మీదుగా అయితే మహారాష్ట్ర వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో బయలుదేరి ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర అయితే వెళ్తాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:30 అవుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో విశాఖపట్నం నుంచి బయలుదేరిపోతాం. విశాఖపట్నం జంక్షన్ నుంచి మనం 5 నిమిషాల లేట్ లో అయితే బయలుదేరాం. 5:40 అయితే బయలుదేరింది మన విశాఖపట్నం గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎలక్ట్రిక్ లోకో సెట్ కన్నా ఇక్కడ ఎక్కువ లోకోమోటివ్లు ఉన్నాయి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోనే. 1, 2 అదిగోండి వెనకాల ఒక డీజిల్ లోకోమోటివ్. బై విశాఖపట్నం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మొత్తానికి అయితే మన ట్రైన్ డైవర్ట్ అయింది కాబట్టి కొంచెం ఆంధ్రాని, తెలంగాణ స్టేట్ మొత్తాన్ని అయితే స్కిప్ చేయాల్సి వస్తుంది. ఈ స్టేషన్స్ ఏమీ చూపించలేకపోతున్నాను. ఎలక్ట్రిక్ లోకో షెట్. ఇప్పుడు మన ట్రైన్ డైవర్ట్ అయింది కదా, డైవర్ట్ అయింది విజయనగరం, రాయగడ, రాయ్పూర్ నుంచి వెళ్ళి మన మెయిన్ లైన్ వరదా జంక్షన్ దగ్గర కలుస్తాం.
విశాఖపట్నం బ్యూటీకి ఫ్యాన్ బేసే సెపరేట్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోద్ది. ఇప్పుడే బెడ్ రోల్స్ అవి వచ్చాయి, వేడిగా ఉన్నాయి. ఇందాకే లోడ్ చేశారు కదా, చూపించాను కదా బైక్ లోడింగ్. మర్రిపాలెం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ ఎల్హెచ్బి కోచెస్ కాబట్టి మాక్సిమం క్రూజింగ్ స్పీడ్ 130 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ అయితే చేస్తుంది. ఇప్పుడే బ్రేక్లు వేస్తున్నారు, తగ్గుతుంది. అటు వెళ్ళామనుకోండి విజయవాడ వెళ్ళిపోతాం. విజయవాడ రూట్ సింహాచలాన్ని అయితే స్కిప్ చేస్తున్నాం మనం. మనకి టర్కీ టవల్ కూడా ఇచ్చారు. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు తెలుసా, మామూలుగా లేదు. మనం విజయనగరానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. కాకపోతే మన ట్రైన్ విజయనగరంలో ఆగుద్దా ఆగదా, ఆపుతారా ఆపరా ఏమీ ఐడియా లేదు. అసలు ఎక్కడ ఆగుద్దో కూడా తెలియదు తెలుసా. మనం అయితే వచ్చేసాం విజయనగరం జంక్షన్. అటు సైడ్ ఏదో ట్రైన్ అయితే ఉంది. ఏం ట్రైన్ అంటారు అటు సైడ్? అసలు మన ట్రైన్ ఆపుతారో ఆపరో కూడా తెలియదండి. చెప్పాను కదా, ఎక్కడైనా ఆపితే ఆపినట్టు అంతే. ఎనీ గెసెస్? ఆపుతారా ఆపరో? ఆపుతారంటారా ఆపరా? ఆపుతారంటారా ఆపరా? ఆపారు రోయ్. విజయనగరంలో ఆగింది బండి. స్టేషన్ కోడ్ VZM. విజయనగరం జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ ట్రైన్ అయితే డైవర్ట్ అవుద్ది కోల్కతా రూట్ నుంచి. కోల్కతా రూట్ కాకుండా మనం అయితే ఏ రూట్లోకి వెళ్తామో తెలుసు కదా. ఏ రూట్లోకి వెళ్తాం? రాయగడ మీదకి వెళ్ళిపోతాం. మనం ఎలా బయటికి వెళ్తున్నాం అలా ఒక గూడ్స్ ట్రైన్ బొగ్గులోడ్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. బొగ్గులోడ్ వేసుకుని విజయనగరం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే ఈ ట్రైన్లో మనం 36 గంటల 12 నిమిషాలు అయితే ప్రయాణించాలి. ఇది టోటల్ రన్ టైం అండి ఈ ట్రైన్కి. అది వచ్చేసి హౌరా లైను, మనం అయితే రాయగడ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. చూసారా డిఫరెన్స్? విజయనగరం. హలో, ఈ ట్రైన్ చెప్పాను కదా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని. ప్రతి గురువారం అంటే లక్షవారం సాయంత్రం 5:35 విశాఖపట్నంలో బయలుదేరుతుంది. గాంధీధామ్ ఎప్పుడు చేరుకుంటుందో తెలుసా? శనివారం ఉదయం 6:15 అయితే చేరుకుంటుంది. వెల్కమ్ టు ఒడిషా. వెల్కమ్ టు ఒడిషా. ఒడిషాకి అయితే వచ్చేసాం మనం. ఆంధ్రప్రదేశ్ని అయితే దాటేసింది. ఒడిషా వచ్చాక ఈ స్టేషన్లో ర్యాండమ్గా అయితే ఆపేశారు సిగ్నల్ లేక. ఆఫ్ కోర్స్ దీని తర్వాత రాయగఢ్ ఎంటర్ అవుతాం మనం. రాయగఢ్లో ఆపుతారా ఆపరా అనేది డౌట్. నాకు తెలిసి 90% అయితే ఆపాలి. అటు సైడ్ ఏదో ట్రైన్ అయితే పెట్టారు. ఐసిఎఫ్ కోచెస్. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది చూడండి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వచ్చి జూలై 2016. గైస్ మన ట్రైన్ అయితే ఆపేసి చూడండి ఒక ట్రైన్ అయితే పంపిస్తున్నారు. ఏ ట్రైన్ అనేది అర్థం కావట్లేదు, బట్ ఆ ట్రైన్ అయితే పంపించేస్తున్నారు. మన ట్రైన్ అయితే ఈ స్టేషన్లో ఆపేశారు. ఏ ట్రైన్ అంటారు? మీకు ఏదైనా ఐడియా ఉందా? ప్రస్తుతం టైం వచ్చి 8:45 అయితే అవుతుంది. రాయగడ అయితే వచ్చాం మనం. రాయగడ అవుటర్లో స్లో అయింది బండి. కొంచెం సేపట్లో మనం రాయగఢ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ అండర్ పాస్ ఏదో రాయగఢ్లో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారా రాయగఢ్ నుంచి? చాలా మంది ఉంటారండి రాయగఢ్ నుంచి. రాయగఢ పేరుకే ఒడిశాలో ఉంది కానీ 50% పైగా క్రౌడ్ తెలుగు వాళ్ళు ఉంటారు తెలుసా. ఆగిపోయింది మన ట్రైన్ రాయగఢ అవుటర్లో. వెల్కమ్ 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 టు రాయగడ. రాయగఢ్ వేరు, రాయగడ వేరు. ఆ డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. కొన్ని ట్రైన్స్ నాగ్పూర్ టు రాయగఢ్ అని ఉంటుంది, అది వేరే డెస్టినేషన్. రాయగడ వేరే డెస్టినేషన్. మనం స్టేషన్ లోపలికి వెళ్తున్నాం కదా, స్టేషన్ నుంచి బయటకు ఒక ట్రైన్ అయితే వస్తుంది. చూద్దాం ఏ ట్రైన్.
ఏ గూడ్స్ ఆఫ్ ఇండియా గూడ్స్ ట్రైన్ RGDA రాయగడ స్టేషన్ కోడ్. వెల్కమ్ టు రాయగడ. ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయి చూడండి. రాయగడ రైల్వే స్టేషన్ లో ట్యూబ్ లైట్ల స్టేషన్ లో ఉంది. ఇప్పుడు రాయగడ ఆగింది, దీని తర్వాత తిట్లాగడ ఆగుద్ది అనుకుంటా. తిట్లాగడ తర్వాత రాయ్పూరే ఆగేది నాకు తెలిసి. పొద్దున కల్లా మనం రాయ్పూర్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నేను. పొద్దునంటే ఎర్లీ మార్నింగే క్రాస్ చేసేస్తాం అనుకోండి. మనం లేచేటప్పటికి ఏ టైం అవుద్దో, మనం ఎక్కడ ఉంటామో అన్నీ కూడా చూడాలి. అండ్ గైస్ ఓకే, రాయ్గఢ్ నుంచి సైనింగ్ ఆఫ్. ఈ రోజుకి ఇంతే. సమాచార్ సమాప్త్ హో గయా. మిగతా విశేషాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం ఒడిశాను క్రాస్ చేసి ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. రాయ్పూర్ కూడా దాటేసింది. మనం ఆన్ ద వే టు మహారాష్ట్ర అనమాట. అరే మంచి క్రాస్ ఓవర్ అయితే అవుతుంది, కానీ గూడ్స్. మన లోకోమోటివ్ వ్యూ అయితే అది. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇదే. నాకు తెలిసి నెక్స్ట్ స్టాప్ గోండియా అనుకుంటున్నాను. చూడాలి మరి. ట్రైన్ ఆన్ టైమా ఆఫ్ టైమా అంటే ఏం చెప్పలేకపోతున్నాను నేను కూడా. రైల్వే జోన్ కూడా మారిపోయింది. మనం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేసాం. అండ్ వెరీ సూన్ సెంట్రల్ రైల్వే జోన్లోకి కూడా వెళ్ళిపోతాం. జంక్షన్లో ఉందండి. ఎస్ జంక్షన్. అది కూడా అటు సైడ్ నుంచి ఇంకో లైన్ వచ్చి కలుస్తుంది. కంప్లీస్ గోండియా వచ్చాయండి. వెరీ సూన్ మనం ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం. పొద్దున్నే మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. మ్యాక్స్ నేను రాత్రి నుంచి 123 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్ దాకా వెళ్ళింది అంతే. 130 కిలోమీటర్స్ ఇంకా టచ్ చేయలేదు. ఏంటో ఈ మధ్యన ట్రైన్లన్నీ డైవర్ట్లు అంటే డైవర్ట్లు అయిపోతున్నాయి. ఎందుకు డైవర్ట్లు అవుతున్నాయో ఏంటో ఏం అర్థం కావట్లేదు. యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళింది అనుకో, నేను రాజమండ్రిలోనే బోర్డ్ చేసేవాడిని. కోర్స్ ఫుల్ ట్రైన్ జర్నీ అయితే మిస్ అయ్యేది అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా, వేడి ఉప్మా. 50 రూపాయలు ఛార్జ్ చేశారు, 40 కదా ఇందులో. ఉప్మా పొద్దున్నే. గోండియా కాదు, గోండియా నెక్స్ట్ స్టేషన్. ఈ స్టేషన్ అయితే స్కిప్ కూడా వేస్తున్నాం మనం. ఒక బ్రిడ్జ్ పైన అయితే మన ట్రైన్ ఆపేశారు. ఇక్కడి నుంచి లొకేషన్ వ్యూ అయితే ఇది. మరీ అంత పెద్ద బ్రిడ్జ్ ఏం కాదు, 2 కోచ్లు పట్టే అంత బ్రిడ్జ్. వాటర్ ఫ్లో కూడా కింద అంత ఎక్కువేం లేదు, జస్ట్ అలా వెళ్తుంది అంతే. బ్రిడ్జ్ నుంచి బయలుదేరింది మన ట్రైన్. గోండియా కూడా రాలేదు. మనమైతే డెఫినెట్లీ లేట్లోనే ఉన్నామని చెప్తాను. పంగోలి రివర్ అంట. ఇప్పుడు మనం క్రాస్ చేసాం కదా పంగోలి రివర్. వింటర్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫాగీ కనిపిస్తుంది. ఇటు నార్త్ సైడ్ వచ్చామనుకోండి, వింటర్ మొత్తం ఫాగ్లోనే ఉంటుంది. చలి కూడా అలాగే చంపేస్తూ ఉంటుంది తెలుసా. ఇందాక నుంచి ఎదురు చూస్తున్న గోండియాకి అయితే వచ్చేసాం మనం. ఇది గోండియా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. సో అక్కడ ట్రైన్ ఉంది కదా, గోండియా సంత్రగచ్చి జంక్షన్. ఐసీఎఫ్ కోచ్లతో అయితే నడుస్తుంది. మొత్తం కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ ఇది. వెల్కమ్ టు గోండియా జంక్షన్. ఆపుతారంటారా ట్రైన్ ఇక్కడ? తెలీదు, మరి చూడాలి. ఆపితే ఆపినట్టు, లేదంటే వెళ్ళిపోయినట్టే. మనం ఇలా గోండియా జంక్షన్లోకి ఎంటర్ అయ్యామా, అటు సైడ్ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ తుర్రని వెళ్ళిపోయింది. చూడలేకపోయాను ఆ ట్రైన్ ఏంటో. ప్రస్తుతం టైం అయితే 9:30 అయితే అవుతుంది. ఆగింది మన ట్రైన్ అయితే ఆగింది గోండియా జంక్షన్లో. స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? సింగిల్ లెటర్ G. స్టిల్ మనం SECRలోనే ఉన్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 9 గంటలకు మనం వర్ధా జంక్షన్లో ఉండాలి. వర్ధా జంక్షన్ కాదు కదా, గోండియాలో ఉన్నాం మనం. దగ్గర నాకు తెలిసి వర్ధా వెళ్ళేటప్పటికి 12 అయిపోద్ది అనుకుంటున్నాను నేను.
హాంకింగ్ వినిపిస్తుందా? అది సిగ్నల్ వచ్చింది. పదండి మనం వెళ్ళిపోదాం వర్ధా జంక్షన్కి. ఇలా ఆగింది, అలా బయలుదేరిపోయింది తెలుసా. వింటర్స్లో రావాలి ఈ ఏరియాకి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గోండియా జంక్షన్. హాంకింగ్ అబ్బా, రేపు మార్నింగ్ 6:15 అయితే దిగుతాను నేను గాంధీధామ్లో. ఇలా 2-3 గంటలు లేట్ అయితే 9 అయిపోద్ది. చూద్దాం అసలు ఏ టైంకి వెళ్తానో ఏంటో కూడా నాకే తెలియట్లేదు. మీకేం చెప్పను ఇంకా. ట్రైన్ మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే, నేను ట్రైన్ ఎక్కి 15 గంటల పైన అయితే అయ్యింది. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. క్రూజింగ్ స్పీడ్ 130కి ఎక్కడ వెళ్తుందా అని చూస్తున్నాను. అస్సలు నాగ్పూర్ రైల్వే స్టేషన్కి 13 కిలోమీటర్ల ముందు అయితే ఉన్నాం. సిగ్నల్ లేక ఈ స్టేషన్లో అయితే ఆపేశారు మనల్ని. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు తెలుసా. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లు డైవర్ట్ అయ్యాయంటే మటుకు చాలా ఇబ్బంది పడిపోవడమే. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ వాళ్ళది కూడా చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా. పొద్దున్న నుంచి వాటర్ బాటిల్స్ అనేవి 2 సార్లు వచ్చాయి. ఫుడ్ వస్తుంది కానీ వాటర్ అనేది తీసుకురావట్లేదు. ఏదైనా అడిగితే ఈ కోచ్లు లోకోమోటివ్ వెనకాల ఉన్నాయి, మేము ప్యాంట్రీ కార్ దగ్గర నుంచి అక్కడికి తీసుకొచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అయిపోతున్నాయి, అందుకే ఈ కోచ్ల దగ్గర రావట్లేదు అని చెప్తున్నారు సమాధానాలు. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:40 అయితే అవుతుంది. అంటే ఇంకొక 20 నిమిషాల్లో 12 అయిపోద్ది అనుకుంటే అది వేరే విషయం. నాగ్పూర్ స్టేషన్ లోపల ఆపుతారో ఆపరో కూడా అర్థం కావట్లేదు నాకు. ఆపుతారు అనుకోండి, ఆపితే ఫుడ్ ఏదైనా తీసుకోవాలి. ఈ ట్రైన్ ప్యాంట్రీ ఫుడ్ చాలా దారుణంగా ఉంది అసలు. అది మ్యాటర్. క్రాసింగ్ ఏదో పడింది, ఏ ట్రైనో చూద్దాం. ముంబై మెయిల్, ముంబై నుంచి హౌరా అయితే వెళ్తుంది మెయిల్. ఇప్పుడు ఓవర్టేక్ కూడా పడిందబ్బా. మన ట్రైన్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తుంది. బిలాస్పూర్ నాగ్పూర్ వందే భారత్ ఇది. ఇంకా టైం పడుతుంది అనుకోండి. ఇంకొక 3 to 5 మినిట్స్లో మనం కూడా బయలుదేరిపోతాం. 12:12 అయితే దాడుతుంది. చూద్దాం ఎప్పుడు బయలుదేరుతామో. ఏంటో అలా జరుగుతూ ఉంది. మనం గివెన్ టైం కన్నా చూసుకుంటే 4.5 గంటలు లేట్లో ఉన్నాం. వర్ధా జంక్షన్కి వెళ్తేనే కానీ పర్టికులర్గా ట్రైన్ ఎంత లేట్ నడుస్తుంది అనేది ఎస్టిమేషన్ అయితే చేయలేం మనం. వచ్చేసింది మనకి సిగ్నల్, ఊపేసారు జెండా, ఎక్కేద్దాం పదండి. పదండి నాగ్పూర్ వెళ్దాం ఫస్ట్. ముంబై మెయిల్, హౌరా మెయిల్. అటు ఆ బండి వెళ్ళిపోతుంది, ఇటు మన బండి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:05 అవుతుంది. ఇంకా మేము నాగ్పూర్ స్టేషన్కి వెళ్ళలేదు. అవుటర్లో ఆపేశారు. దగ్గర 45 మినిట్స్. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ట్రైన్ మీద ట్రైన్, ఆఖరి గూడ్స్ ట్రైన్ కూడా మా ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయి. అదిగోండి ఆ ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది. ఆ ట్రైన్ కూడా మా ట్రైన్ ఓవర్టేక్ చేసేస్తుంది అనుకుంటా. చేసింది, ఓవర్టేక్ కొట్టేసింది. అది స్టోరీ. అలా ఉంది మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టోరీ. హే భగవాన్, మొత్తానికి మన ట్రైన్ అయితే ఈ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇదేదో అవుటర్ స్టేషన్లో ఉంది. మొత్తం ఘాటిగేర్ కోచ్లకి డబ్బాలు ఉంటాయి కదా, ఘాటిగేర్ డబ్బాలన్నీ ఇక్కడే ఉన్నాయి. చెప్పాను కదా ఈ ట్రైన్ ప్యాంట్రీ కార్ గురించి. ఫుడ్ అసలు బాగోలేదని చెప్పి నాగ్పూర్ వస్తే ఏదైనా కొనుక్కోవాలి నేను. టైం ఎంత బ్యాడ్ అంటే ఈరోజు ఇంకా నాగ్పూర్ అది వెళ్ళలేదు మేము. టైం చూపిస్తా చూడండి, 1:35. ఏంటో లిటరల్లీ ఏడిపించేస్తుంది ట్రైన్.
కోర్స్ ఎలా తప్పే ఉంటుందిలేండి, సిగ్నలింగ్ పొరపాటు వాటి వల్లే. సిగ్నల్ ఇస్తే ఇల్లైనా తీసుకెళ్తారు, సిగ్నల్ లేకపోతే ఇల్లైనా ఆపేయాలి కదా. కదిలిందయ్యా మా బండి కదిలిందయ్యా. గత 2.5 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను నాగ్పూర్ గురించి. 2ంటికి వెళ్ళేలా ఉంది నాగ్పూర్. కోర్స్ 2 అవ్వదు అనుకోండి, అవుటర్లో ఉన్నాం మనం. ఇందాక నుంచి అలాగే అంటున్నాను అవుటర్ అని. అవుటర్లో ఎంతసేపు ఆపేశారు చూశారు కదా మీరే. మొత్తం చూడండి చెత్త. వచ్చేసాం క్రాసింగ్, డైమండ్ క్రాసింగ్స్ ఇవి. డైమండ్ క్రాసింగ్స్ గైస్. అటు సైడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ ఏంటో తెలుసా? మన నాగ్పూర్ భోపాల్ రూట్ అన్నమాట. ఇప్పుడు మనం నాగ్పూర్ రాయ్పూర్ రూట్లోంచి వచ్చి, రాయ్పూర్ నాగ్పూర్ రూట్లోంచి వచ్చి మెయిన్ రూట్లోకి జాయిన్ అవుతున్నాం. ఇక్కడ నుంచి వర్ధా జంక్షన్కి వెళ్ళాక మన అసలైన రూట్లోకి అయితే మన ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు దాకా మనం నడిచింది డైవర్టెడ్ ట్రైన్ రూట్లో. అదిగోండి కనిపించిందా నాగ్పూర్ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్లీ అవుటర్లో ఉన్నాం మనం. ఇక్కడ ఇంకా ఎండలు చంపేస్తున్నాయి తెలుసా. ఎండ చాలా దారుణంగా ఉంది, చెమట 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 చెమట. మనం రైల్వే జోన్ కూడా మారిపోయాం, సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. స్టేషన్ కోడ్ NJP కాదు, NGP. అమ్మా మొత్తానికి అయితే వచ్చాం. ఏదో ఒకటి కొనాలి ఇక్కడ తినడానికి, లేదంటే బండి నడిచేలా లేదు. రైలు బండి కాదు, నా బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చాం మనం. పదండి కిందకి దిగుదాం. అది మొత్తానికి అయితే వచ్చాం నాగ్పూర్. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఒక ట్రైన్ అయితే ఉంది. పూణే నాగ్పూర్, పూణే అజ్ని. పదండి మనం ఏదైనా కొనుక్కుందాం. ఇప్పుడు వెళ్దాం. అట్టిపళ్ళు ఉన్నాయి. చలో ఈరోజు అట్టిపళ్ళే. ఈరోజు మన లంచ్ సమోసా అట్టిపళ్ళు అంతే. 2 గంటల 5 నిమిషాలు అయితే అయ్యింది. మన ట్రైన్ అయితే నాగ్పూర్ నుంచి బయలుదేరిపోయింది. ప్రస్తుతం మనం అజ్ని స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. అజ్ని స్టేషన్ వచ్చి నాగ్పూర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ఇక్కడ కూడా చూడండి ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది. నాగ్పూర్ స్టేషన్లో క్రౌడ్ని తప్పించడానికే అనుకుంటా ఈ స్టేషన్ని ఫుల్గా రెనోవేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా అజ్ని స్టేషన్. వచ్చేసాం మనం బడ్నేరాకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సోర్స్ స్టేషన్ అదే విశాఖపట్నంలో బయలుదేరాక ఇక్కడ దాకా మనం 1028 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇది గివెన్ టైం టేబుల్, గివెన్ రూట్ ప్రకారం. కానీ మన ట్రైన్ అయితే డైవర్ట్ అయింది కదా, 1100 కిలోమీటర్ల పైనే కవర్ చేసినట్టు ఉన్నాం. అలాగే గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 6 గంటలు లేట్లో ఉన్నాం అక్షరాల. బడ్నేరా జంక్షన్. ఇదిగో బడ్నేరా. స్టేషన్ కోడ్ BD. త్వరగా బయలుదేరిపోతానులేండి, ఎక్కువసేపు ఇంకా ఆపర్లే. ఇక 2 మినిట్స్ స్టాప్ అంతే. 2 మినిట్స్లో టక్కాలని బయలుదేరిపోతాం. బయలుదేరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? అకోలా. ప్రస్తుతం టైం 4 గంటల 45 నిమిషాలు అయితే అయ్యింది. బడ్నేరా నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. గైస్ మనం ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నాం. మహారాష్ట్ర దాటాక మనం గుజరాత్ అయితే ఎంటర్ అవుతాం. నాకు తెలిసి రాత్రి అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 29 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ తీసామనుకోండి 27 హాల్ట్లు అయితే ఉంటాయి మన ట్రైన్కి. చైన్ లాగారే ఏంటి ఆగింది ట్రైన్? ఇంకా వెనకాల స్టేషన్ నుంచి బయటకు కూడా రాలేదు, లాగలేదు. వెళ్ళిపోతుంది. అకోలా జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. పట్టాలు వెల్డింగ్ చేస్తున్నారు. మెషిన్ ఏంటో తెలుసా? పట్టాలని గ్రైండ్ చేస్తుంది. గ్రైండ్ అంటే పైపర్ అలా లేపుద్ది అనమాట. పట్టాలప్పుడు రఫ్ అయితే స్మూత్ అయిపోతాయి కదా ట్రైన్లు అవి. వెళ్ళి దానికి స్పెషల్ మిషన్ అది ఉంటుంది అనమాట చక్రాలకి. అది దాని మీదకి వెళ్ళి కూర్చుని కొంచెం రఫ్ చేస్తుంది. అప్పుడు సర్ఫేస్ అనేది కొంచెం జిగ్జాగ్లో తయారవుద్ది. దానివల్ల బ్రేక్లు వేసినప్పుడు వాటికి గ్రిప్ అనేది వస్తుంది. గైస్ ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 130 కిలోమీటర్స్. ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నాను, కానీ
లేదు. అకోలా జంక్షన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. ఇక్కడ క్రౌడ్ అయితే బాగున్నారు. ప్రస్తుతం టైం ఎంత ఎంతో తెలుసా? 5:45. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే బయట జరుగుతుంది. అకోలా జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? మల్కాపూర్. ఇక్కడి నుంచి మల్కాపూర్ 90 కిలోమీటర్లు మన ప్రయాణం అయితే ఉంటుంది. నైట్ డిన్నర్ ఎగ్ బిర్యానీ ట్రైన్లోనే తీసుకున్నాను. ఇంకొక ఆప్షన్ లేక బయట కూడా ఏమీ పెద్ద స్టేషన్స్ రావు ఇప్పుడు. దాని గురించి ఇంకా ట్రైన్లో తీసుకున్నాను. 110 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఈ బిర్యానీకి. ఇది ఎగ్ బిర్యానీ పరిస్థితి. ఎగ్ బిర్యానీ కన్నా వైట్ రైస్లో ఎగ్ కర్రీ అని చెప్పడం బెటర్. ఫ్లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రయాణం అయితే అలా కొనసాగుతుంది అంతే. ప్రస్తుతం టైం అయితే 8:05 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం బుస్వాల్ జంక్షన్కి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది జలగాంలో. ఇంకా మనం మహారాష్ట్రలోనే ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. మన ట్రైన్ ఇప్పుడే వచ్చింది. ఆ ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరుతుంది. ఇక్కడ అమ్ముతున్నారు, బాగానే అమ్ముతున్నారు. ఏదో ఒకటి తీసుకుందాం. రకరకాలు ఉన్నాయి. జస్ట్ అలా వడపావ్ తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ టీటీ గారు ఇక్కడ మారుతున్నారు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. మనం అయితే రాత్రి మహారాష్ట్ర నుంచి గుజరాత్ అయితే ఎంటర్ అయిపోయాం. గుజరాత్ ఎంటర్ అయ్యి సూరత్, వడోదర, అహ్మదాబాద్, ఆనంద్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మనమైతే టువర్డ్స్ గాంధీధామ్ వెళ్ళిపోతున్నాం. ఈ రూట్లో నేను కూడా ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. ఇప్పుడు మనం సమకిలియా జంక్షన్ వైపు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టాప్ అదే సమకిలియా జంక్షన్. బ్యూటిఫుల్ సన్ రైజ్. మన క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి. ప్రస్తుతం టైము 7:20 అయితే అవుతుంది. అక్టోబర్ 5. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 2 గంటల లేట్లు అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్ గా. నిన్న 6 గంటలు లేట్ అని చెప్పాను కదా. రాత్రి ఎక్కడ కవర్ చేశారు కానీ ప్రస్తుతం అయితే 2 గంటల లేట్లో నడుస్తుంది మన బండి. అటువైపు ఇందాక నుంచి చాలా అంటే చాలా విండ్ మిల్స్ చూశాను. అండ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది ఇదంతా కూడా. సాల్ట్ ఫీల్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. అయితే ఎన్ని ఇండస్ట్రీలు చూసానంటే అన్ని ఇండస్ట్రీలు చూశాను. మరి మనం అయితే వచ్చేసాం గైస్ సమకిలియాలి జంక్షన్. సమకిలియాలి జంక్షన్. ప్రస్తుతం టైం వచ్చేసి 7:40 అయితే అయ్యింది. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇక్కడ దాకా 2057 కిలోమీటర్లు గివెన్ షెడ్యూల్ ప్రకారం అయితే కవర్ చేసినట్టు. కాకపోతే మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే వచ్చాం కాబట్టి 2057 కిలోమీటర్స్ కాదు, ఇంకా ఎక్కువే. ఇక్కడి నుంచి ఒక 13 కిలోమీటర్లో నెక్స్ట్ స్టాప్ ఉంది బచావ్ అని. బచావ్ తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన గాంధీధామే. నా నెట్ నుంచి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. జియో 5G అయితే కుమ్మేస్తుంది ఈ ఏరియాలో. టక్కా 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 అప్లోడ్ అవుతుంది. నేను 4K అప్లోడ్స్ అయితే చేస్తాను. ఇక చూడండి, జస్ట్ ఒక 5 మినిట్స్కి 31% అయిపోయింది. బాబా బాబా బాబా. ఎక్కడికి వెళ్ళినా మా కష్టాలు తప్పు. ఒకవైపు ఛార్జింగ్లు, ఒకవైపు అప్లోడ్ చేయాలి, లైవ్ చేయాలి, వ్యూస్ చూసుకోవాలి. అండ్ ఈ రోజు నుంచి కదా, లాస్ట్ వ్లాగ్ నుంచి ట్రైన్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. హ్యాపీగా అందరూ కంట్రీలను ఎక్స్ప్లోర్ చేస్తారంటే నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ ట్రైన్లనే ఎక్స్ప్లోర్ చేయమంటున్నారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. బట్ అలా అని చెప్పి ఓన్లీ ట్రైన్లు చేస్తాను అనుకుంటున్నారేమో. ట్రైన్లు ఒకటి చేయనండి, అన్నీ చేస్తా. పక్కనే నేషనల్ హైవే. ఎన్ని లారీలు అంటే అన్ని లారీలు, మొత్తం ట్రక్ ట్రాఫిక్కే. మనం అయితే వచ్చేసాం బచావ్ స్టేషన్కి. ఈ స్టేషన్ కూడా బయట ఫుల్ రీమోడల్ అయితే చేస్తున్నారు. మరి ప్రొనౌన్సియేషన్లు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయో రావట్లేదు తెలియదు, కానీ ఏది చెప్పేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను ఇవన్నీ. సో ఏమనుకోకండి తప్పుగా పలికితే. టైం ఇప్పుడు 3 నిమిషాలు తక్కువ 8 అయితే అవుతుంది. ఇదిగోండి స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం. మనం ఇంకా వెళ్ళిపోదాం మన డెస్టినేషన్ స్టేషన్ అయిన గాంధీధామ్కి. గాంధీధామ్ స్టేషన్ కోడ్ GIMB. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను మనుషుల కన్నా ఇండస్ట్రీలను ఎక్కువ చూశాను. అన్ని ఇండస్ట్రీలు. ఎన్ని ఇండస్ట్రీలో మీకు ఒక రీజన్ చెప్తాను దిగగా చూడండి. సో గైస్, మనం అయితే వచ్చేస్తున్నాం గాంధీధామ్ రైల్వే స్టేషన్ కి. అవుటర్ లో ఉన్నాం. టెక్నికల్ గా చూసాం అనుకోండి, మనం ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ దాకా అయితే వచ్చాం. మనం విశాఖపట్నం పోర్ట్ నుంచి కాండ్లా పోర్ట్ దాకా వచ్చాం.
గాంధీధామ్ ఉంది కదా, గాంధీధామ్ కి కాండ్లా పోర్ట్ 20 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ట్రక్ ట్రాఫిక్ అంతలా ఎక్కువ ఉందా అని. కాండ్లా పోర్ట్ ఇండియాకి వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్. అక్షడ్ అన్ని చూడండి ఎన్ని ఉన్నాయో రైల్వే ట్రాక్లు. అబ్బా మొత్తానికి అయితే వచ్చేసాం. ప్రస్తుతం టైం 10 నిమిషాల తక్కువ 9 అయితే అవుతుంది. పక్క ప్లాట్ఫామ్ లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్? హౌరా, గాంధీధామ్, బాండ్రా. హౌరా నుంచి గాంధీధామ్ అయితే వస్తుంది, గాంధీధామ్ నుంచి బాండ్రా అయితే వెళ్తుంది. హౌరా వెస్ట్ బెంగాల్, గాంధీధామ్ గుజరాత్, బాండ్రా వచ్చి మహారాష్ట్ర. గాంధీధామ్ స్టేషన్ కూడా అయితే చెప్పాను కదా, GIMB. మనం అయితే ఉన్నాం ఇప్పుడు వెస్ట్రన్ రైల్వే జోన్ లో, WR. మొత్తానికైతే మన అడుగు గాంధీధామ్ మీద అయితే పెట్టాం. గైస్ ఓవరాల్ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ట్రైన్ మెయింటెనెన్స్ లేదు, ప్యాంట్రీ గారు సరిగ్గా లేదు. జర్నీ అయితే అట్టట్ట సాగిందని చెప్తాను. డైవర్టెడ్ రూట్ ఇవాళ. సో నేనైతే హ్యాపీ కాదు. అసలు ఈ ట్రైన్కి చూడండి, మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళు ఏం బ్రాండింగ్ చేసుకున్నారు. బా ప్రతి డెస్టినేషన్ పంచమరి, ఆర్చా, ప్రతి బోగికి ఒక్కొక్క డెస్టినేషన్ పేరు వేసుకున్నారు వాళ్ళు. ఏవైనా బ్రాండింగ్ అసలు. గైస్ మొత్తానికి డైవర్టెడ్ రూట్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ దాకా మరొక ట్రైన్ జర్నీని అయితే కంప్లీట్ చేశాను. అఫ్ కోర్స్ మధ్యలో కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తున్నా కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గాంధీధామ్.